విద్యుత్ వైర్ల వరిగడ్డ ట్రాక్టర్లో చెలరేగిన మంటలు. వరిగడ్డి పూర్తిగా దగ్ధం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక శివ సర్కిల్లో అధోని వైపు నుండి వరిగడ్డి లోడ్తో వస్తున్న ట్రాక్టర్ పైన వేలాడుతున్న విద్యుత్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా వరిగడ్డి ట్రాక్టర్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద ఘటన గమనించిన స్థానికులు భయాందోళనకు గురై అప్రమత్తంతో కేకలు వేసి మంటలు చెలరేగుతున్న ట్రాక్టర్ను డ్రైవర్తో పక్కకు తీసుకొని వచ్చి మంటలు చెలరేగుతున్న వరిగడ్డిని లిఫ్ట్తో పక్కకు వేయించి డ్రైవర్ను కిందికి దించి సేఫ్ చేశారు. ప్రమాద ఘటన విషయం స్థానిక అగ్నిమాపక కేంద్రంకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రాధికారి జి రామాంజనేయులు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రాధికారి జి రామాంజనేయులు మాట్లాడుతూ పెద్దగడబూరు మండలం బాపురాం కంపాడు గ్రామానికి చెందిన నడ్డి నాగన్నకు చెందిన వరిగడ్డిని వంశీరెడ్డికి చెందిన ట్రాక్టర్ను ఏపీ 39 KT 0566 PP 1131 నెంబర్ గల ట్రాక్టర్ వరిగడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ కరెంటు తీగలు తగులుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగి వరిగడ్డి కాలి బూడిదైందని తెలిపారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా మంటలను ఆర్పి ప్రమాదం నివారించామని తెలిపారు. ప్రమాదంలో ట్రాక్టర్ టైర్లు పాక్షికంగా కాలిపోయాయని తెలిపారు. ప్రమాదంలో నష్టం 1 లక్ష రూపాయలు ఉంటుందని, అగ్ని ప్రమాదంలో మొత్తం 8 లక్షలు ఆస్తిని కాపాడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది LFS సర్దార్ బాషా, DOP ఎస్ మహబూబ్ సాహెబ్, AFMలు ఎస్ ఆంజనేయ, జి పరమేష్ పాల్గొన్నారు. ఆటాడే ఏడు బండేది ఫోన్ తగలదు, ఫోన్ చేసి ఫోన్ కాపాడండి ఎవరన్నా సమస్య లేదు, నిలబడద్దు. ఎట్లా ఉంటుంది
ఏ బాబు విద్యుత్ వైర్ల వరిగడ్డ ట్రాక్టర్లో చెలరేగిన మంటలు. వరిగడ్డి పూర్తిగా దగ్ధం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక శివ సర్కిల్లో అధోని వైపు నుండి వరిగడ్డి లోడ్తో వస్తున్న ట్రాక్టర్ పైన వేలాడుతున్న విద్యుత్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా వరిగడ్డి ట్రాక్టర్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద ఘటన గమనించిన స్థానికులు భయాందోళనకు గురై అప్రమత్తంతో కేకలు వేసి మంటలు చెలరేగుతున్న ట్రాక్టర్ను డ్రైవర్తో పక్కకు తీసుకొని వచ్చి మంటలు చెలరేగుతున్న వరిగడ్డిని లిఫ్ట్తో పక్కకు వేయించి డ్రైవర్ను కిందికి దించి సేఫ్ చేశారు. ప్రమాద ఘటన విషయం స్థానిక అగ్నిమాపక కేంద్రంకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రాధికారి జి రామాంజనేయులు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రాధికారి జి రామాంజనేయులు మాట్లాడుతూ పెద్దగడబూరు మండలం బాపురాం కంపాడు గ్రామానికి చెందిన నడ్డి నాగన్నకు చెందిన వరిగడ్డిని వంశీరెడ్డికి చెందిన ట్రాక్టర్ను ఏపీ 39 KT 0566 PP 1131 నెంబర్ గల ట్రాక్టర్ వరిగడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ కరెంటు తీగలు తగులుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగి వరిగడ్డి కాలి బూడిదైందని తెలిపారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా మంటలను ఆర్పి ప్రమాదం నివారించామని తెలిపారు. ప్రమాదంలో ట్రాక్టర్ టైర్లు పాక్షికంగా కాలిపోయాయని తెలిపారు. ప్రమాదంలో నష్టం 1 లక్ష రూపాయలు ఉంటుందని, అగ్ని ప్రమాదంలో మొత్తం 8 లక్షలు ఆస్తిని కాపాడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది LFS సర్దార్ బాషా, DOP ఎస్ మహబూబ్ సాహెబ్, AFMలు ఎస్ ఆంజనేయ, జి పరమేష్ పాల్గొన్నారు.